నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం డయాఫ్రమ్ వాల్పై ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్తది నిర్మించాలని కేబినెట్ తీర్మానం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం. అధికార పక్ష సభ్యులు కక్షపూరిత రాజకీయాలకు వెళ్లొద్దని సీఎం నిర్దేశం. వైసీపీ అక్రమాలపై కేంద్రం దర్యాప్తు జరిపించాలన్న సీఎం రమేష్. దోపిడీ సొమ్మును వసూలు చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెట్టాలని విజ్ఞప్తి. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో దర్యాప్తు ముమ్మరం. భూ కబ్జాలపై వందల కొద్దీ ఫిర్యాదులు. అధికారుల ఆశ్చర్యం. వివేకా హత్య కేసులో దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగింపు. సాక్షిగా పరిగణించిన సీబీఐ న్యాయస్థానం. శ్రీశైలం జలాశయానికి అంతకంతకు పెరుగుతున్న వరద. జూరాల నుంచి 2,18,000 క్యూసెక్ల ప్రవాహం. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలిని ముంచెత్తిన వాన. అంజనీ మహాదేవ్ కాల్వ ఉధృతి. పల్సన్ బ్రిడ్జిపై బండరాళ్లు. కార్గిల్ యుద్ధానికి రేపటికి 25 ఏళ్లు పూర్తి. భారత్ సైన్యం ధాటికి నాడు తోక ముడిచి పాక్ పరారు.